మనం స్టాక్స్ నుంచి రెంట్ సంపాదించొచ్చు అని మీకు తెలుసా? ఇది కూడా సేమ్ మన ఇంటికి ఎలాగైతే రెంట్ తీసుకుంటామో అలాగే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది అసలు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్టాక్స్ రెంట్, ఇంకొక విధంగా స్టాక్స్ లెండింగ్ అని కూడా పిలవచ్చు. మనం మన షేర్స్ ని మార్కెట్ కి అప్పుగా ఇచ్చి దాని ద్వారా మన డైలీ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. మరి ఆ షేర్స్ ని ఎవరు కొంటారు అంటే ఈ షేర్స్ ని ట్రేడర్స్, ఇన్స్టిట్యూషన్స్ షార్ట్ సెల్లింగ్ కి డెరివేటివ్ సెటిల్మెంట్ కోసం బారో చేస్తారు. అలా మన నుంచి తీసుకొని ఇన్ రిటర్న్ మనకి రెంట్ పే చేస్తారు. సో అలా చేయడం వల్ల మన ఓనర్షిప్ ఏమైనా పోతుంది అంటే అస్సలు పోదు. మీరు ఎన్ని టైం సెల్ చేయొచ్చు. మీ డివిడెండ్స్ అండ్ బోనస్ టైం టు టైం మీకు పడుతూనే ఉంటాయి. అండ్ ఇంకా మెయిన్ పాయింట్ ఎర్నింగ్ విషయం కోసం వస్తే మార్కెట్ డిమాండ్ బట్టి స్టాక్ రెంట్స్ యూజువల్లీ 2 నుంచి 12% వరకు యాన్యువల్లీ సంపాదించవచ్చు. కొన్ని హై డిమాండ్ స్టాక్స్ లో అవి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. హై డిమాండ్ అంటే ఏ స్టాక్స్ అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉంటాయో అవి. అండ్ ఇలా చేయడం వల్ల ఏమైనా రిస్క్ అంటే ఇది క్లియర్లీ ఎక్స్చేంజ్ రెగ్యులేటెడ్ సిస్టమ్. రిస్క్ చాలా తక్కువ. కానీ ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఒక చిన్న మైనస్ ఏంటంటే ఆ సంపాదించిన రెంట్ మాత్రం ట్యాక్సిబుల్. మీకు ఈ కాన్సెప్ట్ మీద డీటెయిల్ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలి అంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా దీని మీద క్లియర్ వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.